సావిత్రిని నేను చంపిన విషయాన్ని ఎవడో ఫోటోలు తీశాడు. వాడా ఫోటోలు ఏసీపీకి చూపిస్తాను అని బెదిరిస్తున్నాడు. ఏంటి సడన్ గా నా మీద అటాక్ చేశారు? మొత్తం నాకు తెలిసిపోయింది. హలో రై, నీకు ముందే చెప్పాను, నన్నేదైనా చెయ్యాలని చూస్తే నీకే నష్టమని. అలాంటిది ఏమీ లేదన్నా. మరి ఇదేంటి? ఆ సావిత్రి సచ్చిందిరా అయ్యా అంటే సావలేదు అంటావేంద్రా అయ్యా? ఆ అమ్మాయి మరణించింది అన్నది నీ భ్రమ. కవర్ ఒకటి వచ్చింది, అందులో ఫోటోలున్నాయి, కానీ ఆ ఫోటోలో ఉన్న మనిషిని మాత్రం సరిగ్గా కనిపించడం లేదు. సర్జరీ చేసేయండి. ఓకే, కానీ అంతకు ముందు నాకొక హెల్ప్ చేయండి. చెప్పండి. నాకు బాగా కావలసిన జానకమ్మ గారని ఉంటారు, ఆవిడ్ని కొంచెం పిలిపించండి. తప్పకుండా పిలిపిస్తాను. గజ్జిపోతూ తామర తగిలిచ్చిందని అది పోతూ ₹1,00,00,000 పోయేలా చేసిందిగా. గుర్తు చేయమా, గుండె బరువుగా ఉంటుంది. ఎందుకయ్యా? కూతురు పోయిందనా? కోటి పోయిందని మావా. కోటి పోతే పోయింది గాని ఇంట్లో ఒక శాల్తీ తగ్గిందిగా. మనం తగ్గింది అనుకుంటున్నాం, ఆ కేరళ స్వామి తగలేదంటున్నాడుగా. బట్టతలోని బోడిగుండోడు వాదార్చాడని వాడికి 3 కావాలా, 1 పోయారు. అయినా ఉందని వాడికి వాడే సత్తి చెప్పుకుంటున్నాడు. అంతేనంటావా మావా? అంత్యాలుడు ఉంటే ఈ పాటికి రాకపోయిందా? ఆశపడి అప్పడాన్ని వేస్తే మాడి మసిబొగ్గయిందని వాడి ఆశ అట్టా ఉంది. నిజమే మావో. అవును, అది పోయిన విషయం ఇలా గుట్టుగా మనమే దాచుకుంటే ఎలా? మరి డప్పు కొట్టి దండోరా వేయిద్దామా? అది కాదు మావా. మరి ఇప్పుడు ఆ సావిత్రి చనిపోయిన విషయం వాళ్ళకి చెప్పాలా వద్దా? ఓసి దాని గురించా? ఎదురింటిది ఏడుస్తుంటే పక్కింటిది నవ్విందని చెప్తే వాళ్లే ఏడ్చుకుంటారు. మనకు నష్టమేముంది? మరి ఫోన్ చేయమంటావా? ఆలస్యం చేస్తే అనుమానం వచ్చిందని, తొందరపడితే కడుపు వచ్చిందని, ఏం చేసినా మనకేమీ నష్టం లేదు. చేసేయ్. సరే మావా. ఇదిగో అల్లుడు, అట్టా కాదు, ముందు ఓడబోయిన షావుకారులా ముఖం పెడతావే, అట్టా పెట్టు. ఏది? హలో, ఎవరండి? నేను సత్య వాళ్ళ మావయ్యని. మీరా? బావున్నారా? ఇంటి దీపం ఆరిపోతే ఎలా బాగుంటామండి? ఏమైందండి? ఇంటి దీపం ఆరిపోవడం ఏంటి? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పండి, ఏం జరిగింది? మా ఇంటి దీపం సావిత్రి. సావిత్రికి ఏమైందండి? సరదాగా అల్లుడు గారితో కలిసి బోట్లో షికారుకని వెళ్ళి నీళ్ళల్లో పడి చనిపోయిందండి. ఏంటి మీరు చెప్పేది? మన సావిత్రి మనకిక లేదండి. ఆ అమ్మాయి ఎవరినో పిలిపించమని చెప్పింది. ఫోన్ చేసావా? లేదండి, డ్యూటీ అయ్యాక చేద్దామని. నీకు చెప్పాను చూడు, ఆ డీటెయిల్స్ ఇలా ఇవ్వు. ఇదిగోండి.
హలో హలో నమస్కారం అండి. నమస్తమ్మా. ఎవరమ్మా మాట్లాడేది? నా పేరు రమ్య అండి, డాక్టర్ని. డాక్టర్ గారా? అవునండి. సావిత్రి అనే అమ్మాయి మీకు తెలుసా? ఆ, తెలుసు. ఏ? తను గాయాలతో మా హాస్పిటల్లో జాయిన్ అయిందండి. గాయాలయ్యాయా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం జరిగింది? మా సావిత్రికి ఎందుకు గాయాలయ్యాయి? మీరు కంగారు పడకండి. తనే మీ నెంబర్ ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెప్పింది. నాకా? నా సంగతి తర్వాత ముందు తన భర్తకి చేశారా? ఎవరికి చెప్పొద్దు, మీకు మాత్రమే చెప్పమంది. అదేంటమ్మా, అంతమంది బంధువులుంటే తన వాళ్ళందర్నీ వదిలేసి నాకు ఫోన్ చేయమని చెప్పడమేంటి? ఏమోనండి, ఎవరికి తన విషయాలు చెప్పొద్దు అంది. వాళ్ళ వివరాలు కూడా మాకివ్వలేదు. కేవలం మీ గురించి చెప్పి ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని మాత్రమే రమ్మంది. ప్రాణంగా ప్రేమించే భర్తను కూడా కాదని నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పిందా? అమ్మా, మా సావిత్రికేం ప్రమాదం లేదు కదా? అలాంటిదేం లేదండి, మీరు ధైర్యంగా రండి. ఏ హాస్పిటల్లో ఉందమ్మా? వికారాబాద్లో రమ్య నర్సింగ్ హోంలో ఉంది. నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. మా సావిత్రిని జాగ్రత్తగా చూసుకోండమ్మా. అది బంగారం. తనకేం కష్టం వచ్చిందో ఏంటో. నేనిప్పుడే వచ్చేస్తున్నానమ్మా. ఓకే, రండి. భగవంతుడా, మళ్ళీ దానికి ఏం కష్టం తెచ్చావయ్యా? అయినా సావిత్రికి బాగోలేని విషయం ఎవరో డాక్టర్ ఫోన్ చేసి చెప్పడమేమిటి? గాయాలతో ఆసుపత్రిలో ఉంది అంటే ఏం జరిగుంటుంది? ఒకవేళ ఉన్నా ఏ ఒక్కరూ తనతో లేకపోవడమేమిటి? ఏం జరిగిందో ఏమీ అర్థం కావడం లేదే. ఎవరికీ చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఏముందబ్బా? అయ్యో, ఏమీ అర్థం కావడం లేదే. అసలు అసలు బాగోలేంది మా సావిత్రికేనా? ఇంకెవరికో చేయబోయి నాకు చేశారా? పేరుతో సహా చెప్పి మరీ మాట్లాడింది అంటే నాకాక ఇంకెవరికో ఎందుకవుతుంది? కాని సావిత్రికి గాయాలయ్యాయి అంటే ఎవరున్నా లేకపోయినా సత్య ఉండాలి. బామ్మ ఇలా జరిగిందని చేస్తే వాడు చెయ్యాలి. డాక్టర్ గారు ఫోన్ చేయడమేమిటి? నన్ను మాత్రమే రమ్మనడమేమిటి? అసలిదంతా ఎందుకు? వాడికి చేస్తే సరిపోతుంది కదా. సమయానికి వీడి ఫోను కూడా కలిసి చావడం లేదేంటి? అయ్యో, ఇప్పుడేం చేయాలి?
ఏంటమ్మా ఇది? ఆయన చెప్పిన మాట విని అక్కడే గుండె ఆగిపోయినా లేదు, అలా జరగుండదు. నేను వచ్చేసరికి నా కూతురు నవ్వుతూ ఎదురొస్తుంది అని అంత నమ్మకంతో వచ్చానే. నా కూతురికి ఏమీ కాలేదని చెప్పు, చెప్పు నందిని, చెప్పు. ఏమీ కాలేదని ఎలా చెప్పమంటారు అత్తయ్య? అంతా అయిపోయింది. వదిన మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మ సావిత్రి! ఏంటయ్యా ఇది? ఎలా జరిగింది? నవ్వుతూ నవ్విస్తూ కలకలా తిరిగే నా కూతురికి ఏమైందయ్యా? ఇంత చిన్న వయసులో నా బిడ్డకి ఈ అర్ధాంతరపు చావేంటయ్యా? ఓయ్యా, తనని సంతోషపెట్టాలని, ప్రశాంతంగా ఉంటుందని అనంతగిరి హిల్స్ తీసుకెళ్ళడం అవయ్యా. బోట్లో షికారు చేద్దామని బోటింగ్కి తీసుకెళ్ళాను. అదే 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 నేను చేసిన తప్పు. నా సావిత్రి నా కళ్ళ ముందే నీళ్ళల్లో పడిపోయింది మావయ్య. మా అల్లుడు కూతురు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషానికి మేమెందుకు అడ్డం రావాలని మా పాటికి మేము ఉన్నావే కానీ నా బిడ్డ ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతుందా అనుకోలేదు. సావిత్రి అమ్మా, అప్పటి వరకు నవ్వుతూ మాతో సరదాగానే ఉంది. అంతలోనే కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. నా సావిత్రి చనిపోయిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. తను ఎక్కడ బ్రతికే ఉంటుందన్న ఆశతో అడవుల్లో పిచ్చి వాళ్ళ తిరిగాను. అంత కష్టపడినా వదిన శవం దొరకలేదు. చూసి చూసి ఇంకేం చేయలేక వచ్చేసాం. ఏంటమ్మా ఈ దారుణం? నా బిడ్డ ఏం జీవితం చూసిందని, ఏం అనుభవించిందని దానికప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయే. అమ్మా సావిత్రి, నీ చావు చూడడానిక మేము బతుకుంది. అయ్యో, చస్తే చచ్చాడు, చావు కూడు తినొచ్చు అనుకున్నాడని అది పోయింది. వీళ్ళేడిస్తే ఈ కార్యక్రమం అయిపోద్ది. సావిత్రిలో అన్యాయం చేసి వెళ్ళిపోయింది అనగానే నా కడుపుకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు.
బాబాయ్ బాబాయ్ అంటూ అభిమానంగా పిలిచే నా కూతురు ఇక లేదు రాదు అన్న మాట గుర్తుకొస్తేనే తట్టుకోలేకపోతున్నాను. అయ్యా నమస్కారం. రండి పూజారి గారు, నేనే రమ్మన్నాను. నా బిడ్డ చనిపోయి ఇన్ని రోజులైనా అంత్యక్రియలు చేయలేకపోయాం. శవం కూడా దొరకలేదు కాబట్టి దహన సంస్కారాలు చేయలేకపోయాం. అందుకే అయ్యవారికి కనీసం స్వయం పాకం ఇస్తేనైనా నా కూతురు ఆత్మకి శాంతి కలుగుతుందని నా ఆశ. అవునాలుడు, ఆత్మశాంతి కోసం ఆ మాత్రం చేయకపోతే అట్ట? అలాగే కానివ్వండి పూజారి గారు. అలాగేనండి. హరి ఓం గణానాన్వా నమస్కారం చేసుకోండి. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేద సాధనం మా గణాధిపతయే నమః స్వాహా. సత్యం ఓం తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హరి ఓం అనండి. మమ పుత్రికస్య పుణ్యలోక ప్రాప్త్యర్థం సమయే భోజనార్థం స్వయం పాక దానానాంచ కరిష్యే అదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి దేవత కరిష్యే ప్రణమ్య శిరసా దేవం గవాయు కామ్యార్థ సిద్ధయే. ఇప్పుడు ఫోన్ చేస్తుంది. ఫోన్ తీస్తే ఇప్పుడు రామాయణం అంతా చెప్పాలి. మనకెందుకో.
ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నా ఫోన్ కూడా తీయడం లేదు అంటే డాక్టర్ గారు చెప్పింది నిజమేనన్నమాట. బాబు, ఇక్కడ సావిత్రి అనే అమ్మాయి ఏ గదిలో ఉందో తెలుసా? సావిత్రి ఓ సర్జరీ పేషెంటా? ఆ. ఆ గదిలో ఉంది, వెళ్ళండి. ఉమ్. సావిత్రి ఎక్కడుందో చెప్పమంటే వీడేమిటి నన్ను ఎవరి రూంలోకి పంపించాడు? బామ్మ, ఎవరమ్మా నువ్వు? నేనే బామ్మ, సావిత్రిని. సావిత్రి, నువ్వు నువ్వు నువ్వేనా? ఏంటమ్మా ఇది? మొహం అంతా కట్లేంటి? ఏమైందమ్మా? ఊహించనివి చాలా జరిగాయి బామ్మ. ఏం జరిగినా కూడా ఈ విధంగా మనిషిని గుర్తుపట్టలేనంత ప్రమాదం ఏం జరిగింది? అంత ప్రమాదం ఏం జరిగిందమ్మా? జరిగింది మీతో చెప్పుకోవాలనే మిమ్మల్ని పిలిపించమన్నాను. ఏం జరిగినా ఈ విధంగా మనిషిని గుర్తుపట్టలేనంత ప్రమాదం ఏం జరిగింది? అవును, నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడెవరు లేరేంటమ్మా? నీకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని సత్య నిన్నెలా వదిలేసి ఎక్కడికెళ్ళాడు? ఏంటమ్మా, ఎందుకా నవ్వు? నేనిలా ఉండటానికి కారణమే ఆయనైతే ఆయన ఇక్కడెలా ఉంటాడు బామ్మ? వాడు కారణమా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్విలా తయారవడానికి వాడు కారణమా? ఆయన నన్నిలా హాస్పిటల్కి పంపించాలనుకోలేదు బామ్మ. ఏకంగా పైకే పంపించాలనుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన ఆయనే ప్రాణాలు తీయాలని చూశారు. సావిత్రి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? సత్యాకి ప్రాణమమ్మా నువ్వంటే. నీకు తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయేవాడు. నీ ప్రాణాలు తీయాలని చోటు వెంటమ్మా. ఈ నిజం అబద్ధం అయితే బావుండని నాకు అనిపిస్తుంది బామ్మ. కానీ మొదటిసారిగా ఆయన కళ్ళల్లో క్రూరత్వాన్ని చూసింది నేనే. నన్ను చంపాలని చూశారనటానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అవును బామ్మ, ఆయన నన్ను చంపాలని చూడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు బామ్మ. వాడు రాక్షసుడు అన్నట్టు చెప్తున్నావేంటమ్మా? నిజం బామ్మ. మేమందరం హైదరాబాద్ నుండి
ఇది మన సత్య గురించేనా నువ్వు చెప్తోంది? వాణ్ణి పసికందుగా ఈ చేతులతో ఎత్తుకున్న రోజుల నుంచి నీ చేతిలో పెట్టేదాకా పెంచింది నేనేనమ్మా. ఎదుటి వాళ్ళ కష్టాల్ని చూసి కన్నీళ్లు పెట్టుకునేవాడు వాడు ప్రాణాలు తీసేంత కసాయిగా మారాడా? ఆయన గురించి నాకు తెలీదా బామ్మ? నా ద్వేషాన్ని కూడా ప్రేమించిన ఆయన ఈ రోజులా మారటానికి కారణం ఏదో ఉంది. దీని వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎలా ఆయన్ని ఇలా తయారు చేశారనేది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. అందుకే నేను బ్రతికున్న విషయం ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని మాత్రమే పిలిపించాను బామ్మ. వాడిలా తయారయ్యాడు అంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. ఆయన క్రూరత్వాన్ని దగ్గర నుంచి చూశాను కాబట్టే నేను నమ్మవలసి వచ్చింది బామ్మ. ఓ వచ్చేసారా? జానకమ్మ గారంటే మీరేనా? అవునమ్మా. మీకు ఫోన్ చేసింది నేనే. సావిత్రి, నీకు సర్జరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్జరీనా? సర్జరీ ఏంటమ్మా? సావిత్రి మొహమంతా బాగా గాయాలయ్యాయి. అందుకే ఫేస్ కి సర్జరీ చేయాల్సొస్తుంది. ఈ సర్జరీ తర్వాత నా రూపురేఖలే మారిపోతాయి అంటున్నారు. బహుశా ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కూడా. బాధపడకమ్మా. రూపం మారితే ఏముంది? నీ మనసు మారదు, సత్యం మీద నీకున్న ప్రేమ మారదు. చనిపోయే వరకు అది జరగదు బామ్మ. ఆయన్నిలా రాక్షసుడిగా మార్చిన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలనే నా ప్రయత్నం. సావిత్రి, నీ ప్రయత్నానికి నేను తోడుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం జరిగినా, ఎన్ని కష్టాలొచ్చినా నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. గురువుగారికిచ్చిన మాట సగం నెరవేర్చాను. ఏంటి గురువా, ఆ సావిత్రిని చంపమని మీరే చెప్పే ఇప్పుడేంటి ఎలా అంటున్నారు? సావిత్రి నందినీల చావు కోరుకుంది ఆ మరకతలింగం కోసమేరా. కానీ ఆ కుటుంబంలో ముగ్గురు లేకుండా అది సాధించటం అసాధ్యం అంటున్నాడు ఆ కేరళ నుంచి వచ్చిన స్వామి. అలా అయితే అది సాధ్యం కాదుగా. సావిత్రి చనిపోయింది. చనిపోయిందని నువ్వంటున్నావు, చావలేదని ఆ స్వామి అంటున్నాడు. చంపింది నేనే అయితే చావలేదని ఎలా అంటాడు గురువా? అంటున్నాడురా. మరకతలింగం అనుగ్రహం ఉన్నా ఆ కుటుంబానికి అర్ధాంతరపు చావు లేదు, రాదు అంటున్నాడు. ఈ చేతులతో పడవను ఊపింది నేను. అది నీళ్లలో పడి గిలగిలా కొట్టుకుంటూ మునిగిపోతే చూసింది ఈ కళ్ళు. ఇంకా అది బ్రతకటం అసాధ్యం. వచ్చినవాడు, ఆ మాట చెప్పినవాడు సామాన్యుడు కాదురా. ఎవ్వరు చెప్పినా సావిత్రి చనిపోయిందన్న మాట నిజం. తనని చంపుతాను అని నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అది నిజం. దాని చావు ఇప్పుడు మనకి లాభం కాదురా. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది గురువా. అది చచ్చింది. దాని శవం కూడా దొరకలేదు. లేదురా, వాడు చెప్పాడు అంటే
అది ఎక్కడో ప్రాణాలతో ఉండే ఉంటుంది. ప్రాణాలు తీసిన నా మాట నమ్మకుండా ఎవరి మాటో నమ్ముతున్నారా? నీ మాటే నిజమైతే అది మనకు నష్టం, వాడి మాటే నిజమైతే అది మనకు లాభం. ఆ మరకతలింగం మన వశమవుతుందిరా. నీ గురువు దేవుడవుతాడు. ఈ ప్రపంచమే నా వశమవుతుంది. మీ ఆదేశాన్ని పాటించిన నా మాటల్ని అనుమానిస్తున్నారా? మహామాంత్రికులమైన మా మనసు కూడా ఆశ వైపే లాగుతుందిరా. బ్రతికుందని వాడు నమ్మకంగా చెప్తున్నాడు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటున్నాడు. ఎంత ఏడ్చి ప్రయోజనం ఏముందమ్మా? ఆ దేవుడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు. నా బిడ్డకి ఇంత త్వరగా ఆయుష్ తీరిపోతుందనుకోలేదు. నేనెవరో తెలియని రోజే మా వదిని నన్ను కాపాడి సొంత మనిషిలా ఆదరించింది. అమ్మలేని నాకు అమ్మలా మా వదిన దొరికింది అనుకుంటే నన్ను మళ్ళీ అమ్మలేని అనాథం చేసేసాడా దేవుడు, చేసేసాడు. ఊరుకోమ్మా, ఊరుకో. నా బిడ్డ కోసం బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మా తలరాతిలా రాసి ఆ దేవుడు దానికి అర్ధాంతరపు చావు రాశాడు. నా బిడ్డ తన భర్తతో హాయిగా ఉందన్న భ్రమలో బతికేశావు. భార్యాభర్తలు హాయిగా కలిసి ఉంటున్నారు. ఏ శుభవార్త చెప్తారోనని ఎదురు చూస్తుంటే పిడుగులాంటి ఈ వార్త వినాల్సి వచ్చింది. నిజంగానే అన్నయ్య వదిన చాలా ప్రేమగా ఆనందంగా ఉన్నారు. వదిన కూడా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది. ఆ సంతోషం అలా శాశ్వతం అవుతుంది అనుకున్నానే కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. పిన్ని పిన్ని అంటూ ఇంట్లో గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పిల్ల ఈ రోజు లేదు అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎవరు నమ్మగలుగుతున్నారమ్మా? పోయిన నా బిడ్డ ఎలాగూ పోయింది. ఆ దిగులుతో నందిని ఏమైపోతుందనని భయం వేస్తోంది. తనని జాగ్రత్తగా చూసుకోండమ్మా. నందినికి జాగ్రత్తలు చెప్తున్నారు, మీరెక్కడికి వెళ్తున్నారు? మా బిడ్డ పోయాక ఇంకా మాకిక్కడ పనే ఉందమ్మా. అందుకే వెళ్ళిపోతున్నాం, మా ఊరికి వెళ్ళిపోతున్నాం. అదేంటి మావయ్య, ఇప్పుడెలా వెళ్తారు? వదిన లేనంత మాత్రాన ఈ ఇల్లు మీది కాదా? మా బిడ్డే పోయిన తర్వాత ఇంకా మాకిక్కడ ఎవరున్నారమ్మా మేము ఇక్కడ ఉండడానికి? ఊరి కాని ఊరైనా నా బిడ్డ ఇక్కడ గొప్పగా బతుకుతుంది అనుకున్నాను. కానీ ఇలా చివరి చూపు కూడా అందకుండా పోతుంది అనుకోలేదమ్మా.
ఎన్టీఆర్ ప్యాంట్ వేసుకున్నట్టు నువ్వేంద్ర అయ్యా సంభవం అసంభవం అంటావు? ఏమైంది స్వామి? మీరు చెప్పిన ఆ చావు మాయ. మీరు నమ్ముతున్న ఆ అమ్మాయి మరణం మాయ. ఆ మాయే అన్నీ మాయ చేస్తుంది. మాయా మాయా అంటూ ఆ తంత్రగాడు మాయ చేస్తున్నాడంటే ఏమో అనుకున్నా, నిజమయ్యేటట్టుంది అల్లుడు. ఇది సామాన్యులు చేసిన మాయ కాదు, మానవ మాతృలు చేయలేని మాయ. మనుషులు చేయకపోతే ఎవరు చేస్తారు స్వామి? రాగి సంకట్లో రాగులే అన్నట్టు మాయేందో మంత్రమేందో ఏం అర్థం కావటం లేదు సామె. అల్పులకు అర్థం కాని మహామాయ అది. ఆ మరకతలింగానికి అతి దగ్గరగా వెళ్ళినందువలన ఆ లింగాన్ని కాపాడుతున్న ప్రమదగణాల మాయ అది. ప్రమద గణాలా? ఏంది స్వామి ఏదేదో చెబుతున్నావో? ఏదేదో కాదు, నిజం చెప్తున్నాను. మహిమాన్వితమైన ఆ మరకతలింగానికి అనుక్షణం రక్షణగా ఉన్న ప్రమదగణాలు ఆ మరకతలింగం మనకు దక్కకుండా చేయటానికే సావిత్రిని మనకు కనపడకుండా చేశాయి. ప్రమదగణాలేంది కనపడకుండా చేయటమేంది స్వామి? సావిత్రి చెరువులోకి ఎలా పడిపోయింది? అదే మాయ. ఆ ప్రమదగణాల మహిమ ఆ మరకతలింగం మనకు దక్కకుండా చేయటం కోసం సావిత్రిని మాయం చేశాయి. ఆ వంశములో ఆ ముగ్గురిలో ఒక్కరు తగ్గినా మనకు ఆ లింగం దొరకదు కాబట్టి ఇలాంటి మాయను సృష్టించాయి. అత్త కోసం గుంట తవ్వితే కోడన పడి కోమాలకు పోయిందని మనం మరకతలింగం గురించి బాధపడుతుంటే ఇలా జరిగింది ఏంది సామె? అంటే ఆ సావిత్రి బ్రతికే ఉందంటారా? ఉంది ఉంది ఉంది. ఆ సావిత్రి ఎక్కడో బ్రతికే ఉంది. తను లేకుండా పూజ జరగదు. పూజ జరగందే ఆ మరకతలింగం మనకు వశం కాదు. కళ్ళకు కనిపించక ముందే ఇన్ని మాయలు చేస్తుందంటే ఆ మరకతలింగం మామూలుది కాదని అర్థం అవుతుంది స్వామి. కానీ ఇప్పుడు ఆ సావిత్రి బ్రతుకున్నా ఎక్కడుందని ఎతకాలి స్వామి? అయ్యోని కలిసి అంజనం వేయిద్దామా సామె? హ, అంజనాలకి దూరదృష్టికి అందదు. ఆ శివుని ప్రమదగణాల మాయను ఛేదించి ఆ సావిత్రి ఎక్కడుందో మంత్రతంత్రాలతో తెలుసుకోవటం అసాధ్యం. మరి ఎలాగ స్వామి? సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా ఉంటుంది. సమస్యనే చూసినంతకాలం ఆ పరిష్కారం కనిపించదు. మనం మన కష్టంతో ఆ సావిత్రి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ సావిత్రి లేకుండా మరకతలింగాన్ని సాధించడం అసాధ్యం. వెతకండి, అన్ని చోట్ల వెతకండి. మీ మనుషులతో వెతికించండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ సావిత్రి మనకు కావాలి. డాక్టర్ గారు, సావిత్రికి ఎలా ఉంది? సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగిందండి. దాని జీవితంలో జరగాల్సిన మార్పు జరగకుండా జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఏంటోనమ్మా దాని జీవితం. పుట్టిల్లు దాటి మెట్టినింట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి కష్టపడుతూనే ఉంది. ఒక కష్టం తీరింది అంటే మరో కష్టం ఎదురు చూస్తూ ఉంది. తన గురించి తెలిసిన నాకు చాలా బాధగా అనిపించిందండి. మనం బాధపడటం తప్ప తన బాధలు తీరడం లేదమ్మా. ఏంటో దాని జీవితం అడుగడుగునా కష్టాలే. ఈ కష్టాలు తీరి దాని జీవితంలో సుఖం వచ్చేదెప్పుడో అర్థం కావడం లేదు. మంచి వాళ్ళకి కష్టాలు రావడము మామూలే, పోవడము మామూలే అండి. డాక్టర్ గారు,
ఇప్పుడు సావిత్రి పరిస్థితి ఏంటి? 2 రోజుల తర్వాత కట్లు విప్పుతాం. అప్పటి వరకు తన బెడ్ రెస్ట్లోనే ఉండాల్సిందమ్మా. ఏంది మావా? అడుగులో అడుగేస్తే నీ బుర్రకి తగులుద్ది, నాకు కూడా తగులుద్దేమో అని. ఏంది మావా తగిలేది? కాలి కాలా? అప్ప కోసం ఆశపడితే చెప్ప చేతిలో పెట్టిందంట. అట్టాగే మనమేదో అనుకుంటే ఏదో అవుతుంది ఏంది అల్లుడు? అది అర్థం కాకేక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మునుసుకు పెళ్ళాన్ని చూసి ముచ్చట పడితే కారణం గారి పెళ్ళాం కాలుతో తన్నిందంట. అట్టా ఉంది మన వ్యవహారం. ఆడేమో పోయింది లేదంటాడు, ఈడేమో లేదు లేదు ఉంది అంటాడు. వీళ్ళ గ్వాలేంద్ర అయ్యా అంట. లేదు మావా, కేరళ స్వామి అంత గట్టిగా చెప్తున్నాడు అంటే అది ఎక్కడో బ్రతికే ఉంటుంది అనిపిస్తోంది. ఏడా ఉండేది? కప్ప కాళ్ళ సందున, చేప మొవ సందున. నీళ్ళలో మునిగింది ఇంకా తేలలేదురా అయ్యా అంటుంటే. వాడి కళ్ళ ముందు నీళ్ళల్లో మునిగి ఉండొచ్చు, కానీ ఎక్కడో తేలే ఉంటుంది. నాకు మాత్రం కేరళ స్వామి చెప్పిందే నిజమనిపిస్తుంది మావా. అంతేనంట. నచ్చింది కదా అని నడుము పట్టుకుంటే నడీపును కొట్టిందంట. మనం ఆ కేరళ స్వామి మాటలు విని ఎక్కడ నెతకాలి? వెతకాలి మావా. వెతికినందువల్ల లాభమే కాని నష్టం లేదుగా. ఆ పోలీసోళ్ళు వాగులంట వంకలంట ఎంత ఎదిగినా దొరకలేదంటే మనం ఎక్కడ ఎతకాలి అల్లుడు? వాగులు వంకల్లో దొరికితే దాని శవం దొరకాలి. ప్రాణాలతో బయటపడుంటే అక్కడెందుకుంటుంది మావా? నిజమే కదా. వాళ్ళు వెతకని చోటు ఎక్కడుందో చూసి అక్కడ మనం వెతకాలి అల్లుడు. ఎవరికి అనుమానం రాని చోటు, ఎవరు వెతకని చోటు ఒక్కటుంది మావా. చచ్చిందేమో అని అడివంతా వెతికారు కానీ బ్రతికిందేమోనని ఏ హాస్పిటల్ వెతకలేదుగా. వామ్మో అల్లుడు, తొండ ముదిరితే ఊసరు వెళ్ళి అవుద్ది, తెలివి ముదిరితే మా అల్లుడు అవుతాడని నీ గురించి ముందు తరం వాళ్ళు పిట్ట కథలు చెప్పుకున్నంతగా ఎదిగావుగా. సామెతల తరువాత సావిత్రిని వెతుకుదాం. ముందక్కడ అన్ని హాస్పిటల్స్ పోయి చూద్దాం పదా. పీసు నానబెడితే నాసు అయిందని ఆలస్యం ఎందుకు, వెడదాం పదా. పదా. అమ్మా నందిని, సావిత్రి అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసమ్మా. సావిత్రిని మనం ఎలాగూ పోగొట్టుకున్నాం. మాకన్నా నువ్వు కుమిలిపోవడం చూస్తుంటే నువ్వేమైపోతావోనని భయమేస్తుంది. పోయిన బిడ్డ ఎలాగో పోయింది, నీకేమవుతుందోనని భయమేస్తుందమ్మా. వదిన చనిపోయింది అంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. వదిన ఎక్కడో క్షేమంగా ఉన్నట్టు అనిపిస్తోంది. కళ్ళ ముందే నీళ్లలో కలిసిపోయిందని. లేదత్తయ్యా, వదిన నిజంగా చనిపోయి ఉంటే కనీసం శవమైనా దొరకాలిగా. నా మనసుకెందుకో వదిన ఎక్కడో క్షేమంగా ఉంది అనిపిస్తోంది. నా మనసుకి అలాగే ఉందమ్మా. బ్రతికే ఉందేమోనన్న ఆశ నాలోనూ కొట్టుమిట్టాడుతోంది. అదే నిజం. వదినకేం కాదు, తన మంచితనమే తనని కాపాడుతుంది. ఊహించుకోవడానికి మనసుకి బాగానే ఉందమ్మా. ఆ ఊహ వాస్తవం అని తెలిస్తే మనకంటే అదృష్టవంతులెవ్వరూ ఉండరు. వదిన బ్రతికుందో లేదో తెలుసుకోవడానికి ఒక దారుందత్తయ్యా. ఏంటమ్మా అది? మాకు తెలియని మా వంశానికున్న దోషాన్ని చెప్పి చావు వరకు వెళ్లిన నా ప్రాణాలు రక్షించిన స్వామీజీ ఉన్నారు. ఆయన కలిస్తే తప్పకుండా వదిన గురించి చెప్తారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వదిన ప్రాణాలకు ఏ ఆపద రాకుండా అడ్డుపడతారు. అలా అయితే ఆలస్యం ఎందుకమ్మా? ఆయన్ని కలుద్దాం. మనది ఊహో వాస్తవమో చెప్పగలిగేది ఆయనే. ఆయన్ని కలిస్తే
తప్పకుండా శుభవార్తే వింటాం. అమ్మా మనం అలసిపోయాం అల్లుడు. అవును మావా. ఈ హాస్పిటల్లోనే ఉంటుందంటావా? ఈ హాస్పిటల్లోనే దొరుకుద్దని నాకెందుకో నమ్మకం కలుగుతుంది అల్లుడు. అంతేనంటావా? అంతే. సరే వెతుకుదాం అంతే. పద. పదమా. పద. చూడమ్మా, చెప్పండి. ఇక్కడ సావిత్రి అని ఎవరైనా అమ్మాయి జాయిన్ అయిందా? సావిత్రి అంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటండి? మచ్చలకని మందులు రాసుకుంటే ఉన్న చర్మం ఊడిందంట. ఈత రాకుండా నీళ్ళలో దిగింది, కనిపించకుండా పోయింది. మీ హాస్పిటల్లో నీళ్ళల్లో పడిన వాళ్ళు గాని నీళ్ళల్లో పుట్టుకొచ్చిన వాళ్ళు గాని ఎవరైనా చేరారా? ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. ఇందులో అయితే ఏం మెన్షన్ చేయలేదండి. మా వాళ్ళని కనుక్కొని చెప్తాను. ఒక 2 నిమిషాలు కూర్చోండి. పద. చెప్పు మేడం. సావిత్రి అనే పేషెంట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఎవరో వచ్చారు. ఎవరొచ్చినా అమ్మాయి గురించి చెప్పొద్దు అంది కాబట్టి అలాంటి వాళ్ళెవరూ మన హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదని చెప్పి పంపించారు. అలాగే డాక్టర్. సార్. పదమా. ఏమా
ఏమన్నా తెలిసిందా? మా వాళ్ళందరినీ అడిగాను సార్. అలాంటి పేషెంట్ ఎవరూ మా హాస్పిటల్లో లేరంట. హా, ఏంది మావా, ఏ హాస్పిటల్ లేదు? అదేంటి అల్లుడు ఇలా జరిగింది? నేను ఇక్కడే ఉంటుందనుకున్నానే, ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? లేదు మావా, ఎక్కడో ఉంది. ఎలాగైనా తెలుసుకోవాలి. పద వెళ్దాం. అదా తప్పేదేముంది? స్వామి, ఏమిటి తల్లి, ఇరువురి మొహంలో ఆ ఆందోళన ఎందుకు? మేము ఎంతో అభిమానించే మా వదిన మా కళ్ళెదురుగానే నీళ్లలో పడిపోయింది. అందరూ చనిపోయింది అంటున్నారు. మా మనసుకు మాత్రం మా వదిన బ్రతికి ఉంది అనిపిస్తుంది. మా సావిత్రి గురించి తమరికి తెలియందేముంది? బంగారం లాంటి పిల్ల ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే అన్యాయమైపోయిందా అని మా బాధ. మనిషి కనిపించడం లేదు. చనిపోయింది అంటే కనీసం శవమైనా దొరకాలి కదా, అది లేదు. చనిపోయిందో బ్రతికుందో అర్థం కాక అల్లాడిపోతున్నాం స్వామి. మీ మాట మీద మాకు నమ్మకం ఉంది. చెప్పండి స్వామి, మా సావిత్రి బతుకుందా లేదా? కారణ జన్ములకు మరణం అంత సులువుగా రాదు తల్లి. అంటే అంటే మా వదిన చనిపోలేదు తల్లి. నిజమా? నిజమా స్వామి? మా సావిత్రి చనిపోలేదా? నందిని, నీ నమ్మకమే గెలిచిందమ్మా. స్వామి, మరి మా అమ్మాయి చనిపోయిందని అందరూ అంటున్నారు. రాతని మార్చడం ఎవరితరం తల్లి? మనుషుల మాటలు పోయినటువంటి మనిషిని తీసుకురాలేవు, ఉన్న మనిషిని తీసుకొని పోలేవు. సావిత్రి కారణజన్మురాలు. నా శివుడి కరుణ ఆ బిడ్డ మీద పుష్కలంగా ఉంది. నా తండ్రిని కాదని అర్ధాంతరంగా ఏ మృత్యువు తల్లి తనని తాకగలదు? చనిపోయింది అన్నది వాళ్ళ భ్రమ. నా పరమశివుడి దగ్గర ఉండే ప్రమదగణాలు ఆ బిడ్డకు రక్షణగా ఉన్నాయి. నాకు తెలుసు మా వదినకేం కాదు. మా వదిన మంచితనానికి ఆ దేవుడు కూడా అంత త్వరగా తన ప్రాణాలు తీయలేడు. దైవ సాక్షాత్కారం కోసం చాలా మంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు. నీ కష్టానికి నువ్వు ఊహించని మనిషొచ్చి సహాయం చేస్తాడే, వాడే దేవుడు. భగవంతుడా అని పిలవగానే ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చిపోతాడు. ఆయన వచ్చాడు అనడానికి తీరిన నీ కష్టమే సాక్ష్యం.
నీ కష్టం తీర్చడానికి వచ్చిన మనిషి రూపమే ఆ దైవ సాక్షాత్కారం. చావు అందరికీ వస్తుంది, కానీ మంచివాళ్ళ దగ్గరికి రావడానికి భయపడుతుంది. కారణం, ఆ మంచివాళ్ల వలన కావలసిన కార్యాలు పూర్తి కాకుండా మృత్యువు కబళించాలని చూస్తే భగవంతుడు ఆగ్రహిస్తాడు. అందుకే మంచివాళ్ల దగ్గరికి మృత్యువు అంత త్వరగా రాలేదు. మా వదిన బ్రతికుంది అని చాలా మంచి మాట చెప్పారు. మా వదిన ఎక్కడుంది స్వామి? ఎలా ఉంది? ఒక మహత్కార్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది తల్లి. ఎక్కడుందో చెప్పండి స్వామి, వెళ్ళి ఇంటికి తీసుకొచ్చుకుంటాం. తన ఉనికి కోసం మీరే కాదు, చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ తనెక్కడుందో తెలుసుకోవడం అసాధ్యం. అంటే మా వదిన మాకు కనిపించదా? కనిపిస్తుంది. తను సంకల్పించిన కార్యం పూర్తయ్యాక తప్పకుండా కనిపిస్తుంది. లేదు స్వామి, మా వదిని నేను చూడాలి. ప్రయత్నించు. తనంతట తానుగా వచ్చే వరకు అయిన వాళ్ళకు కూడా పరాయిదానిలా కనిపిస్తుంది. అదేంటి స్వామి? అదంతా ఆయన లీలమ్మా. నీ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేది ఆయనే. శుభం భూయాత్. రండి డాక్టర్ గారు. హాయ్ సావిత్రి. అంతా నార్మల్గానే ఉంది. చెప్పడం మర్చిపోయాను, మీకోసం ఎవరో ఇద్దరు వ్యక్తులొచ్చారట. ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? ఎవరనేది తెలీదు, కానీ ఇద్దరొచ్చారు. ఒక పెద్ద ఆయన, మధ్య వయసు ఆయన, ఇద్దరు వచ్చారట. వాళ్ళెలా ఉన్నారండి? ఇద్దరు పంచెలు కట్టుకునే ఉన్నారట. అమ్మా సావిత్రి, వచ్చింది ఆ రుద్ర వాళ్ళ మావయ్య అయి ఉంటారమ్మా. వాళ్ళెందుకు వచ్చుంటారు? నేను బ్రతికే ఉన్నానన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందన్నమాట. లేదంటే నన్ను వెతుక్కుంటూ వాళ్ళెందుకొస్తారు? నిజమేనమ్మా, ఆ రాక్షసులకి ఉప్పు అందింది అంటే ప్రమాదమే. ఎవరు వాళ్ళు? వీళ్ళ బ్రతుకులు ఇలా కావడానికి కారణమైన రాక్షసులు. కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది చాలక ఇంకా మా సావిత్రిని వెతుకుతూ తిరుగుతున్నారంటే వాళ్ళ కంట పడితే చాలా ప్రమాదం. నా కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నారంటే ఏదో కారణం ఉంది.
వాళ్ళేం చేసినా అందులో స్వార్థమే ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, వాళ్ళకి మాత్రం నా గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. అలాంటి ప్రమాదం ఏదో ఉంటుందనే నీ గురించి ఎవరడిగినా అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పమన్నాను. నా గురించి ఇప్పుడే ఎవ్వరికీ తెలియకూడదు డాక్టర్. నా కష్టాలకి కారణం తెలుసుకోవాలి. నన్ను చంపేంత కసాయితనం నా భర్తకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చేయాలి. అప్పటి వరకు సావిత్రి ఏమైందో ఎవ్వరికీ తెలియకూడదు. ఎవరికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వండి డాక్టర్. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కట్టుకున్న భర్తే ప్రాణాలు తీయాలని చూశాడంటే మాకు వినడానికే చాలా బాధగా ఉంది. అలాంటిది మీకెలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. నీ ప్రయత్నానికి నేను చేయగల సహాయం చేస్తాను. నీ గురించి నా తరపున ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నాది. మారే రూపంతో కొత్త మనిషిగా నా సమస్యలన్నిటినీ తీర్చుకోవాలి. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. అమ్మా వామ్మో వాయో అమ్మా. పందిరి మంచం వేసి పక్క మీదకి రావే అంటే పందిరెక్కి మంచం వేదని అమ్మలు ఎక్కడికి లేచాడంట. అట్టా ఉంది అల్లుడు మన పరిస్థితి. తిరిగి తిరిగి ఒళ్ళు పులిసిపోయింది గాని ఆ సావిత్రి మాత్రం కనపడలేదుగా మావా. వాళ్ళేమో పోయిందంటారు, ఈ స్వామేమో ఉందంటాడు. ఉందేమో అని తిరిగితే ఎక్కడా కనిపించకపోయా. ఊళ్ళో ఉన్న ఆసుపత్రులు మొత్తం తిరిగాం. కాళ్ళ నిప్పులు తప్ప సావిత్రి మాత్రం కనపడలేదు మావా. నెల తక్కువ మొహంది నెల తప్పితే ఉట్టికి ఉయ్యారగట్టి ఊపమందంట. అట్టా ఉంది మన కథ. అది పోయిందంటే ఒక బాధ, పోలేదంటే ఒక బాధ. 100 కోట్లకు మనం ఆశ పెడితే 1000 కోట్లని ఆ స్వామీజీ ఆశ పెడుతున్నాడు. ఆశకి మధ్య అప్పచ్చి అయిపోతానేమోనని భయం వేస్తుంది అల్లుడు. ఆ స్వామీజీ అంత నమ్మకంగా చెబుతున్నాడంటే సావిత్రి బతికే ఉందని నాకు నమ్మకం కలిగింది మావా. మరి బతుకుంటే ఏది? ఈ వయసులో హాస్పిటల్స్ అన్ని తిప్పావు. నీ అనుమానమే నిజమైతే ఏదో ఒక హాస్పిటల్లో ఉండాలిగా. మాయ చేస్తుంది మనుషులు కాదని ఆ స్వామీజీ చెప్పాడుగా. అందువల్లనే సావిత్రి మన కంటికి అంత సులభంగా కనిపించలేదేమో మావా. అంతేనంట. ఏం మాయో ఏందో అల్లుడు. ఈ మాయల్లో నుంచి మనం బయటపడేది ఎప్పుడు? ఆ మరకతలింగం దొరికేది ఎప్పుడు? మనం బాగుపడేది ఎప్పుడు? ఏమీ అర్థం కావట్లేదు మావా. కానీ మనం బాగుపడాలంటే ఆ సావిత్రి ఎక్కడుందో తెలుసుకో. అమ్మా సావిత్రి, బంగారం లాంటి పిల్ల ఎట్టయిపోయింది మావా. బాబాయ్ బాబాయ్ అంటూ అభిమానంగా పిలిచే ఆ పిలుపు లేదు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను మావా, తట్టుకోలేకపోతున్నాను. క్షణాల్లో ప్లేట్ జరిగేశావుగా. బాధ నీకే నాలుడు. తాతయ్య తాతయ్య అంటూ పిలిచే ఆ బంగారు తల్లి లేదు అంటే ఈ గుండె తట్టుకోలేకపోతుంది అల్లుడు. భగవంతుడా, ఆ సావిత్రికి బదులు నన్ను తీసుకుపోలేకపోయావా తండ్రి? అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, నా బంగారు తల్లి. సావిత్రి వెళ్ళిపోయావమ్మా. మావయ్య
ఎందుకు మావయ్య బాధపడుతున్నారు? బాధ కాక ఏం మిగిలిందనమ్మా? కళకళలాడుతూ ఇల్లంతా తిరిగే మన సావిత్రి ఇక లేదు అన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. బాధపడాల్సిన అవసరం లేదు మావయ్య. ఏమ్మా? వదిన బ్రతికే ఉంది. అవును మావయ్య, వదిన చనిపోలేదు. చనిపోయిందని అందరూ అంటుంటే చనిపోలేదని ఎలా చెప్తున్నావమ్మా? ఇప్పుడే స్వామీజీని కలిసొస్తున్నామండి. ఆయన సావిత్రి చనిపోలేదంటున్నారు. చనిపోకపోవటం ఏంటమ్మా? స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా వదిన బ్రతికే ఉంటుంది. మనం వదిన గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. సావిత్రి బ్రతికే ఉంది, ఒక గొప్ప కార్యం చేయబోతుందని చెప్పారండి. సావిత్రి బతుకుంటే అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. కానీ ఎక్కడుందో తెలుసుకునేది ఎలా? తెలుస్తుంది మావయ్య, త్వరలోనే తెలుస్తుంది. ఇంక మనం వదిన చనిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే సావిత్రి ఎక్కడుందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. చెప్పారుగా, సావిత్రి ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది. సరేనా? ప్రయత్నించండి మావయ్య, తప్పకుండా దొరుకుతుంది. సావిత్రి ప్రాణంతో ఉందని తెలిసాక మనసు కాస్త ప్రశాంతంగా ఉందండి. నీకే కాదు కామాక్షి, మాకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు? వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండి. మిగిలిందంతా మేము చూసుకుంటాం. సరేనా? సంగతి చేశాను. సంగతి ఏంది అంటే నాటుకోడి పులుసు నంజుకో అన్నదంట. ఆ స్వామి అదే చెప్పాడు, వేడ స్వామి అదే చెప్పాడు. అంటే ఏంది అల్లుడో? ఇంకేముంది మావా, సావిత్రి చనిపోలేదన్నది కన్ఫామ్. అది బ్రతికే ఉంది కాబట్టి ఆ మరకతలింగాన్ని సాధించటం కన్ఫామ్. ఇప్పుడు మనం చెయ్యాల్సిందే ఎలాగైనా కష్టపడి ఆ సావిత్రి ఎక్కడుందో తెలుసుకోవటమే. స్వామీజీతో మాట్లాడొచ్చాక మనసు చాలా ప్రశాంతంగా ఉందత్తయ్య. అవునమ్మా, సావిత్రి ఏవయిందోనన్న మన ప్రశ్నకు సమాధానం దొరికింది. కాని ఇప్పుడు ఎక్కడుందో అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు కదమ్మా. నిజమే అత్తయ్య, తనెక్కడున్నా బానే ఉంటుంది. ఆ దేవుడంటే తనతో ఉండగా ఇక వదినకు దిగిలే ఉంది. అందరం చనిపోయింది అనుకున్నా నువ్వొక్కదానివి మొండిగా బ్రతికే ఉంటుంది అన్నావు. చివరికదే నిజమైంది. చూసావా? పిలుపుకు వదినే అయినా నా తల్లి లాంటిది. అందుకేనేమో వదినికి ఏం కాలేదు అని నా మనసు నన్ను ఓదారుస్తూనే ఉంది. నాకెవరూ లేరు, నేను అనాథని అనుకున్నప్పుడే నీకు నేనున్నానమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది. అలాంటి వదినికి ఏదన్నా అయితే తట్టుకునే శక్తి నాకు లేదత్తయ్యా. సావిత్రితో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరూ తట్టుకోలేరమ్మా. అందుకేగా సత్య సావిత్రి కోసం అలా పిచ్చివాడైపోయాడు. వదిన బ్రతికే ఉంది అని తెలిసిన దగ్గర నుంచి తనని చూడాలని నా మనసు లాగేస్తుంది అత్తయ్యా. నాకు అలాగే ఉందమ్మా. కాని సావిత్రి ఎక్కడుందో ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు. కనీసం మనకి ఒక ఫోన్ అయినా చేయలేదు. పోనీ మనం తెలుసుకుందామా అంటే స్వామీజీ తెలుసుకోవడం కష్టమని చెప్పారు. ఆయన అలా అంటున్నారని కనిపించినప్పుడే కనిపిస్తుంది కదా అని చెప్పి ఊరుకోలేం కదా అత్తయ్యా. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? మావయ్య కూడా వదిని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మన ప్రయత్నం మనము చేద్దాం. నిజమే, కాని ఎక్కడని వెతుకుతాం? ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఎక్కడో ఒక చోట కనిపించేది. ప్రయత్నిస్తే ఎక్కడో ఒక చోట కనిపించకుండా పోదు. సరేనమ్మా, అలాగే. నీ నమ్మకం గెలిచినట్లే నీ ఆశా తీరితే అంతకన్నా కావలసిందేముంది? మనకి చేతనైన దారిలో మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ తర్వాత దేవుడి దయ.
సార్ ఏంటి? సార్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. దేని గురించి? సావిత్రి గురించి సార్. సావిత్రి గురించా? డెడ్ బాడీ దొరికిందా? నో సార్. సావిత్రి కనిపించకుండా పోయిన నెక్స్ట్ డే ఒక అమ్మాయి వికారాబాద్ హాస్పిటల్లో జాయిన్ అన్నట్టు తెలిసింది సార్. సో వాట్? హాస్పిటల్ అన్న తర్వాత ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉంటారు. భయపడుకో. నీ మైండ్లో ఏముందో చెప్పు. సావిత్రి కనిపించడం లేదంటే చనిపోయిందని డిసైడ్ చేసాం, కానీ డెడ్ బాడీ దొరకలేదు కదా సార్. ఒకవేళ ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన అమ్మాయి సావిత్రి ఏమో అని. హే యూ మ్యాన్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, గుడ్ గుడ్. దిస్ ఇస్ ద పోలీస్. పోలీస్ అంటే ఇలాగే ఆలోచించాలి. నీ ప్రమోషన్ కి రికమెండ్ చేస్తాను. ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పకు. అందరికీ తెలిస్తే టార్గెట్ మిస్ అవ్వచ్చు. అక్కడి పరిస్థితులు మారిపోవచ్చు. ఆ అమ్మాయే సావిత్రి అనేది నిజమైతే ఇన్ని రోజులు తను బ్రతికున్న విషయం ఎందుకు చెప్పలేదు అనేది తెలియాలంటే ఈ విషయం బయటకు చెప్పకూడదు. అలాగే సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. బ్రీత్ తీసుకోండి. ఇంకేం పర్వాలేదు కదా డాక్టర్? పర్వాలేదండి. గాయాలు లోతుగా తగలడం వల్ల 80% ఫేస్ డ్యామేజ్ అయింది. అందుకే సర్జరీకి బాగా టైం పట్టింది. కట్లు విప్పడానికి 2-3 డేస్ టైం పడుతుంది. కట్లు విప్పాక ఇబ్బంది ఏమీ ఉండదు కదా డాక్టర్? ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే దగ్గర వాళ్ళు కూడా గుర్తుపట్టడం కష్టం. అదే ప్రాబ్లం. పర్వాలేదు డాక్టర్. చెడులో కూడా మంచి అంటే ఇదే. ఇప్పుడు నేనున్న పరిస్థితికి, నేను తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలకి నేనుగా కనిపించకపోవడమే మంచిది. కొంతమంది గుర్తుపట్టకపోవడం వల్ల నష్టం లేకపోవచ్చు, కానీ బాగా అయిన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోవడం ప్రాబ్లమే కదా. నా భర్త కంటే అయిన వాళ్ళు ఎవరుంటారండి? ఆయన కూడా గుర్తుపట్టలేనంత మార్పు నాకిప్పుడు అవసరం. నేనుగా బయటికి కనిపించకూడదు. అప్పుడే చాలా విషయాలు తెలుసుకోగలుగుతాను. ఒక రకంగా ఇది నాకు మంచిదే. ఒక మనిషి తనకు తానుగా బ్రతకలేకపోవడం కన్నా మించిన నరకం ఏముంటుంది? ఇప్పుడలా బ్రతకగలిగే అవకాశం రావడమే అదృష్టమైపోయింది. లేదంటే ఆయన కూడా నన్ను చంపాలని ప్రయత్నించడానికి కారణం తెలుసుకోలేను. ఇంత పెద్ద మార్పును కూడా ధైర్యంగా స్వీకరిస్తున్న నీ ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ ధైర్యం నేనిప్పటి వరకు తిన్న దెబ్బల వల్ల వచ్చింది డాక్టర్. చాలు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ చాలు. మారే నా రూపంతో పాటు నా జీవితం కూడా మారాలి. నా కుటుంబ పరిస్థితులు మారాలి. అవన్నీ మారాలి అంటే నేనిక్కడి నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాలి. నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఈ 2 రోజులు కూడా ఓపిక పట్టు. కట్లు విప్పేస్తాం. ఈ 2 రోజులు కూడా నాకు 2 యుగాలన్నట్టుగా ఉంది డాక్టర్. త్వరగా బయటపడాలి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తొందరపడితే ఎలా? ఫేస్ సర్జరీ కదా చేసింది. అది సెట్ అవ్వకుండా కట్లు విప్పలేం. నా ఆతృత నాది. నా ప్రాణాలు తీసే స్థాయికి నా భర్త మనసు మార్చారు అంటే ఏదో పెద్ద కారణం ఉంది. అది ఏమిటో తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నా భర్తని పావుగా చేసుకొని ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఆయన్ని, నా కుటుంబాన్ని
కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఇంత కష్టంలో కూడా భర్త గురించి బాధ్యతల గురించి ఆలోచిస్తున్నావంటే నీ కష్టం వృధా పోదు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. చెప్పండి సార్. ఐఎమ్ ధ్రువ. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీ అనే చిన్న జాబ్ చేస్తుంటాను. సారీ సార్, తెలియక. చూడు, తప్పు చేయకుండా సారీ చెప్పకూడదు. సారీని వేస్ట్ చేయడం అలవాటైతే జీవితం వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ పడకుండా నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పు. ఏ ఇన్ఫర్మేషన్ సార్? ఇక్కడ కొత్తగా ఎవరైనా అమ్మాయి వచ్చి జాయిన్ అయిందా? కొత్తగా అంటే కొత్తగా ఎవరు లేరు సార్. ఆర్ యు ష్యూర్? ఒక ఏసీపీ ఎదురుగా ఇంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నావంటే నీకు ధైర్యం చాలా ఎక్కువ అన్నమాట. అబద్ధమా? నేనేం అబద్ధం చెప్పలేదు సార్. అబద్ధం చెప్తే కూడా అరెస్ట్ చేయొచ్చు తెలుసా నీకు? ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇంత దూరం వచ్చాననుకున్నావా? ఐ నో ఎవ్రీథింగ్. పక్కా ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. నువ్వు చెబుతావా, నన్నే వెళ్ళమంటావా? నువ్వు చెప్పావనుకో ప్రాబ్లం ఉండదు. అదే నా అంతటా నేనే వెళ్ళాననుకో, హ్యాపీగా ఇక్కడ ఉండాల్సిన నువ్వు రేపు జైల్లో ఉంటావు. వద్దు సార్, వద్దు, నన్నేం చెయ్యొద్దు. కొత్తగా ఒక పేషెంట్ రూమ్ నెంబర్ 2లో ఉంది సార్. మరి విషయం ముందెందుకు చెప్పలేదు? అంటే సార్ అది నాకు పోలీసులంటే భయం సార్. ఆ భయంతోటే. పోలీసులంటే తప్పు చేసిన వాళ్ళు, చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు భయపడాలి. నీలాంటి వాళ్ళు కాదు. ఓకే? సావిత్రి, తాగమ్మా, తాగు. ఎవరు బాబు? ఎవరు కావాలి? ధ్రువ, ఏసీపీ. అయితే మాతో పనేంటి సార్? సావిత్రి అనే ఒక అమ్మాయి నీళ్లలో పడిపోయింది. చనిపోయిందేమో అనుకున్నాం. శవం కూడా దొరకలేదు. బ్రతికి ఉందేమో అని అనుమానం. ఒకవేళ చనిపోలేదు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి కదా అని వెతుకుతూ వచ్చాను. అలాగా? నా పేరు సావిత్రి కాదు. మరేం పేరు? విజయ. మీ పేరు? సీతమ్మ. విజయ, సీతమ్మ. ఏం జరిగింది? ఆ మొహం నిండా కట్లేంటి? జారిపడ్డాను. కాలింది.
తనేమో జారిపడ్డాను అంటుంది, మీరేమో కాలింది అంటున్నారు. అంటే బాబు అది నిజం చెప్పండి, ఏం జరిగింది? అది అది మా బామ్మ చెప్పింది నిజం, కాలింది. మరి అబద్ధం ఎందుకు చెప్పారు? కాలింది అంటే కేసు అవుతుందేమోనని భయపడి అలా చెప్పాను. మీరు చెప్పేది నిజమేనా? నిజం బాబు. పాలు మొహం మీద పడి కాలింది. ఎవరు మీది? ఆ, ఆ, మెహబూబ్ నగర్. ఈ అమ్మాయికి పెళ్ళైందా? అయింది బాబు. మీరు తనకేమవుతారు? అమ్మమ్మని. సారీ ఫర్ ద ట్రబుల్. బామ్మ, ఏం కాదులేమ్మా, ఊరుకో. డ్రైవర్, అదే హాస్పిటల్ ఆపండి. అత్తయ్య, ఇదే హాస్పిటల్, దిగండి. బాబు, యాక్సిడెంట్ కేసులో ఇక్కడ ఎవరైనా అమ్మాయి జాయిన్ అయిందా? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి మేడం, రూమ్ నెంబర్ 2. అత్తయ్య, రూమ్ నెంబర్ 2 ఇదే అత్తయ్య. వదినా, వదినా, ఎవరు కావాలండి మీకు? అంటే నువ్వు మా సావిత్రివి కాదా అమ్మా? సావిత్ర? తనెవరు? నా పేరు విజయ.
మహబూబ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయితే నాకిలా దెబ్బలు తగిలాయి. వార్డు బై రూమ్ నెంబర్ 2లో ఉంది అనగానే మీరు మా వదిన అనుకుని ఎంతో ఆశతో వచ్చాం. మా అమ్మాయి చెరువులో పడి మునిగిపోయిందమ్మా. ఏమైందో తెలియటం లేదు. చనిపోయిందని కొంతమంది మమ్మల్ని చంపేస్తుంటే బ్రతికే ఉందని కొంతమంది మమ్మల్ని బ్రతికిస్తున్నారు. మా అమ్మాయి ఏమైందో ఏమిటో తెలియక ఇలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామమ్మా. ఈ గదిలో ఉందనగానే పోయిన ప్రాణం లేచొచ్చింది. అతను మా వాళ్ళు ఎవరో అనుకొని నా గది నంబర్ చెప్పుంటారు. మీ గొంతు అచ్చు మా వదిన గొంతులాగే ఉందండి. అవునమ్మా, నువ్వు మాట్లాడుతుంటే అచ్చమ్మ సావిత్రి మాట్లాడినట్టే ఉంది. అవునా, దాందే ఉందండి. మనిషిని పోలిన మనిషిలాగే నా గొంతు మీ సావిత్రి గొంతులో ఉండుండొచ్చు. మా వదిన కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నామండి. ఎక్కడ కనిపించడం లేదు. ఏమైందో ఎలా ఉందో అర్థం కావడం లేదు. మీ వదినంటే మీకు బాగా ఇష్టం అనుకుంటాను. అవునమ్మా, మా సావిత్రంటే మాకు ప్రాణం. కళ్ళ ముందు కలకల్లాడుతూ తిరిగిన మా సావిత్రి ఏమైపోయిందో తెలియక అల్లాడిపోతున్నాం. కష్టాలన్నీ మా వదినే వెతుక్కుంటూ ఎందుకొస్తాయో అర్థం కావడం లేదు. ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అందరం మా వదిన కోసం ఎంత ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు. సరేలేమ్మా, బాగాలేందానివి నీతో ఇవన్నీ చెప్పడం పద్ధతి కాదు. మా బాధలు మావి. నందిని, పదమ్మా. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాంగా. చెప్పారు. కాకపోతే అన్ని అబద్ధాలే. అన్నయ్య, రాజు లేకుండా నేను బ్రతకలేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకు అమ్మ కోరిక ముఖ్యమా, ఆ రాజు ముఖ్యమా? నీ పెళ్లి నవీన్తోనే. మళ్ళీ ఇలా వాళ్లతో వీళ్ళతో మాట్లాడటం చూశానంటే బాగుండదు.